మరోసారి సంక్రాంతి సీజన్ సూపర్ హిట్ అయింది. కాకపోతే రామ్ చరణ్ కు జలక్ తగిలింది. గేమ్ చేంజర్ ఒక్కటే సంక్రాంతి సీజన్ లో కాస్త డీలాగా పర్ఫామ్ చేస్తోంది. అందుకే రామ్ చరణ్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. గేమ్ చేంజర్ నిర్మాతకు హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంతకీ ఏంటా డెసిషన్? గ్లోబల్ స్టార్ ఏం డిసైడ్ అయ్యాడు? సంక్రాంతి సీజన్ లో వస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్టే. కాకపోతే కండిషన్ సప్లై అనాల్సిందే. ఎందుకంటే ఏడాది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ చేంజర్ బడ్జెట్ ను రికవరీ చేయటం అసాధ్యం అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. అదే నిజమైతే గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కు భారీ నష్టాలు వస్తాయి. అందుకే రామ్ చరణ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. దిల్ రాజు కోసం మరో మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో గతంలో రామ్ చరణ్ ఎవడు సినిమా చేశాడు. కొంత గ్యాప్ తర్వాత గేమ్ చేంజర్ చేశాడు. ఇప్పుడు మరోసారి దిల్ రాజు బ్యానర్ లో నటించేందుకు డేట్స్ కేటాయించాడని సమాచారం. అంతేకాదు ఈసారి పారితోషికం విషయంలోనూ డిస్కౌంట్ ఇవ్వబోతున్నాడట. రామ్ చరణ్ డేట్స్ లాక్ కావడంతో డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతం దిల్ రాజు ప్లానింగ్ లో ఉన్నాడని సమాచారం. రామ్ చరణ్ మరో మూవీ అంటే ఇప్పటికిప్పుడు పట్టాలెక్కే అవకాశాలైతే లేవు. ఎందుకంటే ముందు చరణ్ చేతిలో ఉన్న 2 చిత్రాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో బుచ్చిబాబు మేకింగ్ లో కొత్త సినిమా, అలాగే ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ చిత్రం లైన్ లో ఉంది. వీటి తర్వాతే దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ కొత్త చిత్రం చేసే అవకాశాలున్నాయి. పాన్ ఇండియా వైడ్ క్రేజ్ రావాలంటే పాన్ ఇండియా సినిమానే తీయాల్సిన పని లేదు. లక్కీ భాస్కర్ లాంటి ప్రాజెక్ట్ ఒక్కటి తెరకెక్కిస్తే చాలు, ఓవర్ నెట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోవచ్చు. ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్ వెంకీ అట్లూరి. పరభాష హీరోలు తన స్క్రిప్ట్ వరుస హిట్ల మీద ఉన్న వెంకీ ఇప్పుడు సేమ్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి లక్కీ భాస్కర్. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు. పైగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు దాటి కోలీవుడ్, మాలీవుడ్ లోనూ మంచి వసూళ్లను అందుకుంది. పైగా హర్షద్ మెహతా జీవితంతో ముడిపడిన కథగా లక్కీ భాస్కర్ స్టోరీని వెంకీ అట్లూరి అల్లడంతో బాలీవుడ్ లోనూ ఈ సినిమాను చాలా మంది చూశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే వెంకీ అట్లూరి కొత్త సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. మరోసారి మరో ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ తోనే వెంకీ మూవీ చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు, వెంకీ గతంలో డైరెక్ట్ చేసిన ధనుష్. లక్కీ భాస్కర్ సినిమా తీసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా మరో మూవీ తెరకెక్కబోతోంది. సినిమాకు హానెస్ట్ రాజ్ అనే పేరు కూడా ఖరారు చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రానుంది. హానెస్ట్ రాజ్ టైటిల్ తో గతంలో తమిళ సినిమా దిగ్గజ నటుడు విజయకాంత్ సినిమా చేశాడు. ఆయనపై అభిమానంతో ధనుష్ ఈ చిత్రం చేయబోతున్నాడని సమాచారం. పైగా ఈసారి ధనుష్ ను వెంకీ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లిస్ట్ తీస్తే అన్ని కూడా యాక్షన్ బేస్డ్. అందుకే స్టార్ హీరోల మూడ్ మారుతోంది. మాస్ మాస్ మూవీస్ పక్కన పెట్టి యాక్షన్ డోస్ పెంచాలనుకుంటున్నారు. బిగ్ స్క్రీన్ పై రక్తపాతం జరగాలి అనుకుంటున్నారు. ఇందుకోసం తమిళ హీరో విక్రమ్ ఏకంగా ఒక రీమేక్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. త్వరలో యాక్షన్ హీరోగా తిరిగి వస్తానంటున్నాడు. విక్రమ్ అంటే ఒరిజినల్ స్టోరీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు చియాన్ కూడా రీమేక్ మూవీలో నటించాలి అనుకుంటున్నాడు. ఆ సినిమా మరేదో కాదు, మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోన్న మార్కో. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇందులో తెలుగు వెర్షన్ వసూళ్లు కూడా ఉన్నాయి. యాక్షన్ సినిమాలు వేరు, మార్కో లాంటి యాక్షన్ మూవీ వేరు. అందుకే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మార్కో గురించి అన్ని ఇండస్ట్రీస్ మాట్లాడుకుంటున్నాయి. మాలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లోనూ భారీ వసూళ్లను అందుకుంది మార్కో. ఇటీవల ఈ చిత్రాన్ని చూశారు విక్రమ్. మార్కో హీరోను అభినందించాడు. విక్రమ్ మార్కో మూవీ చూసినప్పటి నుంచి కోలీవుడ్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే మార్కోను విక్రమ్ తన స్టైల్లో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అందుకోసం రీమేక్ రైట్స్ సైతం కొనుగోలు చేశాడట. చాలా కాలం విక్రమ్ ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్టు కోసం కుదరడం లేదు. అందుకే మార్కోనే రీమేక్ చేయాలనుకుంటున్నాడు. విక్రమ్ మార్కోగా తిరిగొస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండగే. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన సినిమా ఏళ్లుగా నిర్మాత విడుదలకు ప్రయత్నిస్తున్నాడు. కానీ థియేటర్స్ వరకు తీసుకురాలేకపోతున్నాడు. మరొక నిర్మాత అయితే డైరెక్ట్గా ఓటీటీ డీల్ మాట్లాడుకునేవాడు. కానీ కోలీవుడ్లో ఒక నిర్మాత మాత్రం 12 ఏళ్ల తర్వాత మూవీ రిలీజ్ చేసిన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇండియన్ సినిమాలోనే ఇదో వండర్. తెలుగులో సంక్రాంతికి పెద్ద స్టార్లు బరిలోకి దిగారు. కోలీవుడ్ లో బరిలోకి దిగాల్సిన బడా స్టార్ అజిత్ చిత్రం విడాముయర్చి
చివరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో ఇదే ఛాన్స్ అనుకుని 12 ఏళ్లుగా రిలీజ్ కు నోచుకొని విశాల్ సినిమా మదగజరాజాను విడుదల చేశారు. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన సినిమా అంటే మరో ఇండస్ట్రీ లైట్ తీసుకునేవారు. కానీ కోలీవుడ్ మాత్రం ఈ 12 ఏళ్ల నాటి సినిమాకు కనెక్ట్ అయ్యింది. ఎవరు ఊహించని విధంగా అక్కడ పండక్కి రిలీజ్ అయిన మిగతా కొత్త చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతోంది. పుష్కర కాలం క్రితం తెరకెక్కిన సినిమాకు కోలీవుడ్ ఆడియన్స్ 30 కోట్ల వసూళ్లను అందించారంటే మీరు నమ్మగలరా? విశాల్ హీరోగా, సుందర్ సి దర్శకత్వంలో 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన చిత్రమే మదగజరాజ. హీరోయిన్స్ గా వరలక్ష్మి, అంజలి నటించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళనాట భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. ఇండియన్ హిస్టరీలోనే ఇదో వండర్ అని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాల్ సినిమా గురించి సరే, ఇంతకీ విశాల్ హెల్త్ ఎలా ఉంది? ఆ మధ్య అనారోగ్యంతో కనిపించి అభిమానులను కలవరపరిచాడు. ఇప్పుడు విశాల్ హెల్త్ ఎలా ఉంది అంటే అంతా సెట్ అయిందని చెబుతోంది కోలీవుడ్. అందుకు కొత్త సినిమా ప్రమోషన్స్ లో విశాల్ చూపిస్తున్న హుషారే కారణం. మదగజరాజా ప్రమోషన్స్ లో విశాల్ కనిపించిన తీరు చూసి టోటల్ సౌత్ ఇండియా షాక్ అయ్యింది. ముఖ్యంగా టాలీవుడ్ పందెం కోడికి ఏమైందని కలవరపడింది. కానీ విశాల్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడటమే కారణమని తెలిసింది. ఏది ఏమైనా పొగరు హీరో మళ్లీ పొగరుగా కనిపించాలని అందరూ కోరుకున్నారు. అందుకు తగ్గట్లే విశాల్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన మదగజరాజా ప్రమోషన్స్ లో హుషారుగా కనిపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ విశాల్ రత్నం మూవీని రిలీజ్ చేశాడు. ఈ మూవీ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు మదగజరాజా విజయంతో మళ్లీ విశాల్లో జోష్ వచ్చింది. త్వరలోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ మేకింగ్ లో ఒక సినిమా చేయబోతున్నానని చెప్పాడు. అలాగే విశాల్ గతంలో నటించిన డిటెక్టివ్ మూవీకి సీక్వెల్ తీసుకొస్తానంటున్నాడు. మొత్తంగా విశాల్ పూర్తిగా కోలుకోవడం, మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతుండడంతో అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.